ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు సిద్దమైన చంద్రబాబు సర్కార్ తాజాగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్లు అందుకునే వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని భావిస్తోంది ప్రభుత్వం. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచితంగా బస్ పాసులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. గుండె జబ్బులు, కిడ్నీ, పక్షవాతం, లివర్, తలసీమియా, లెప్రసీ, సివియర్ హిమోఫీలియా వంటి సమస్యలున్న వారికి ఫ్రీ బస్ సౌకర్యం అందించాలని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, గుడ్ మార్నింగ్ స్పందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన ప్రధానమైన ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆగస్టు 15వ తారీఖు పట్టాలెక్కించనున్నట్లు మనకు అర్థమవుతా ఉంది. అయితే అందరూ ఊహించిన విధంగా ఆంధ్రప్రదేశ్ లో మరొక అడుగు ముందుకేశారు నారా చంద్రబాబు నాయుడు. ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనుకూలంగా, ప్రజల కోసం, ప్రజల కొరకు పరిపాలించబడుతుందని చెప్పి ఆ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి వారికి తగ్గట్టే నడుచుకుంటుందనటంలో మరొక అడుగు ముందుకేశారు. దీని పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఉందో, ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆ చంద్రబాబు నాయుడు గత 2 రోజుల క్రితం మార్గదర్శకాలు ఎలా ఉండాలి ఏదనేది రాష్ట్ర రవాణా శాఖ ఆ మంత్రితో, అలాగే రవాణా శాఖ అధికారులతో, ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా ఎలాగా ఉచిత బస్సు ప్రయాణం చేయాలి, దీనికి తగ్గ లోటుపాట్లైంది, ఆర్థిక వనరులైంది, నష్టాల గురించి మొత్తం కూడా అధ్యయనం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కీలక అడుగు వేశారని చెప్పవచ్చు అధికారులు కూడా. ఆ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుతో పాటు తాజాగా చంద్రబాబు సర్కారు ఆ తాజా సంచలన నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దారులకు ఆ పెన్షన్ అందుకునే వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భావించడం పట్ల పెద్ద ఎత్తున కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే దీర్ఘకాలిక సమస్యలతో ఆ పెన్షన్ పొందుతున్నారో, ఈ పెన్షన్ పొందే వాళ్ళు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసింది. దీని పట్ల ఒక్కసారిగా రాష్ట్రంలో సంచలనంగా నిలిచింది. అయితే ఆ దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ యొక్క ఆ వికలాంగులు అనుకోవచ్చు, లేకపోతే ఆ దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వారని చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా ఒక్క దేశంలో గుజరాత్ రాష్ట్రంలో మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఉంది. గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత 15 సంవత్సరాలుగా కూడా గుజరాత్ లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి, దీర్ఘకాలిక ఏదైతే జబ్బులు ఉన్నాయో వాళ్ళు బాధపడుతున్న వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎక్కి ఎక్కడ దిగిన రాష్ట్ర శివారు ప్రాంతాల దాకా గుజరాత్ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం ఉంది. అలాంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని దేశంలో 2వసారి ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టబోతుంది ఎన్డీఏ గవర్నమెంట్. దీనికి నారా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నట్టు కూడా మనకు కనపడతా ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య సమస్యతో బాధపడుతూ పెన్షన్ తీసుకునే వారందరికీ పాటు ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పించాలని ప్రభుత్వం. నాగేశ్వర్, ఇప్పుడు ఏపీలో హెల్త్ పెన్షన్ తీసుకునే వారి సంఖ్య ఎంతవరకు ఉండొచ్చు? దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ తీసుకునే వారి సంఖ్య 68 నుంచి 70 లక్షల దాకా ఉంది. ఆ మొత్తం పెన్షన్దారులు మొత్తం కూడా, ఈ మొత్తం పెన్షన్దారులు దాదాపు 5 లక్షల మంది దాకా ఈ వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు తీసుకునే వారిలో ముఖ్యంగా ఏదైతే దీర్ఘకాలిక గుండె జబ్బులు గాని, అలాగే కిడ్నీ గాని, పక్షవాతం గాని, లివర్ గాని, తలేసీమా గాని, లెప్రసీ గాని, ఆ సీనియర్ హోమోఫిలియా వంటి సమస్యలు గాని, పూర్తిగా ఆ కళ్ళు కనపడిన వారికి గాని వీరందరికీ కూడా దీర్ఘకాలిక పెన్షన్లు ఇస్తున్నారు. వీరందరినీ కూడా ఈ స్కీమ్ కింద తీసుకొచ్చినట్టు కనపడతా ఉంది. దాదాపుగా 51,000 మంది ఈ పెన్షన్ తాలూకా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. వీరంతా కూడా ఆ వైద్యం చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లి రావాల్సి ఉంటుంది. అలాగే ఆసుపత్రికి వెళ్లి రావాలంటే వారికి అదనపు వ్యయ ప్రయాసాలు తప్పటం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా 35,000 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు 1-2 సార్లు అయినా సరే వీరు ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే
వీరిలో పింఛన్ సదుపాయం కొద్ది మందికే ఉండటంతో కొందరు ఆసుపత్రికి వెళ్లేందుకు కూడా ఆ దూరాన్ని బట్టి వాళ్ళు 200 నుంచి 600 దాకా వ్యయం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే మరికొందరు 108 అంబులెన్స్ సేవలను పొందుతుండగా ఆ రోగిని ఆసుపత్రికి చేర్చడం వరకే అంబులెన్స్లు సేవలు అందిస్తున్నాయి. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం కూడా ఆ భారంగా వారికి మారుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 51,000 మంది ఈ సౌకర్యాన్ని పొందే అవకాశం ఉన్నట్టు కనపడతా ఉంది. అందుకే ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అయితే అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రానప్పటికీ దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు సమాచారం అందుతా ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ముఖ్యమైంది. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు రిపోర్టుని సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం ఆ పథకం అమలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీకి నెలకి దాదాపుగా 251 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేశారు ఆంధ్రప్రదేశ్ అధికారులు. అయితే ఆ తెలంగాణ, కర్ణాటక వెళ్లి ఈ పథకం అమలుపై అధ్యయనం చేసేందుకు కూడా పూర్తి కసరత్తు పూర్తయినట్టు కనపడతా ఉంది. ఏపీలో రోజుకి సగటున 36 నుంచి 37 లక్షల మంది ప్రయాణిస్తుండగా వీరిలో 15 లక్షల మంది అంటే దాదాపు 40% వరకు ఆ మహిళలు ఉన్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.